హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కార్నో చక్రము కార్నో యంత్రం యొక్క పని అలాగే దక్షత కార్నో చక్రంలో ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. కార్నో సైకిల్ అంటారు దీన్ని. ఇందులో మామూలుగా మనం ఏం తెలుసుకుంటామంటే, ఒక చక్రీయ ఉత్క్రమణీయ ప్రక్రియలో గ్రహించిన ఉష్ణాన్ని గరిష్ట పనిగా మార్చుట ఈ కార్నో యంత్రం అనేది వివరిస్తుంది. ఒక చక్రీయ ప్రక్రియలో తీసుకున్న ఉష్ణము ఏ విధంగా గరిష్ట పనిగా మారుతుంది అనేది వివరిస్తుంది. ఇందులో మామూలుగా ఒక సిలిండర్లో 1 మోల్ ఆదర్శ వాయువును తీసుకొని దానికి ఆ సిలిండర్కి భారరహిత అలాగే ఘర్షణ రహిత పిస్టన్ అమర్చబడి ఉంటుంది. భారరహిత అంటే ఎటువంటి భారము ఉండకూడదు, అలాగే ఘర్షణ రహిత ఫ్రిక్షన్లెస్ పిస్టన్ రహిత పిస్టన్ అనేది అమర్చబడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వాయువు అనేది ఒక చక్రీయ ప్రక్రియకు లోనవుతుంది. అంటే ఈ వాయువు ఒక ఉత్క్రమణీయ వ్యాకోచ సంకోచ ప్రక్రియలు జరుగుతాయి. 4 దశలలో మళ్ళీ తిరిగి తన పూర్వస్థితికి చేరుకుంటుంది చక్రీయ ప్రక్రియలో. ఇందులో ఈ చక్రీయ ప్రక్రియలో మొత్తంగా 4 దశలు ఉంటాయి. అందులో మొదటి దశ ఉత్క్రమణీయ సమోష్ణోగ్రత వ్యాకోచము. ఉత్క్రమణీయంగా సమోష్ణోగ్రత ప్రక్రియ జరుగుతుంది ఇక్కడ, వ్యాకోచము. అలాగే రెండవ దశ ఉత్క్రమణీయ స్థిరోష్ణక వ్యాకోచం. ఇక్కడ స్థిరోష్ణక ప్రక్రియ, ఇది ఉత్క్రమణీయ వ్యాకోచము. స్థిరోష్ణక పరిస్థితుల్లో ఉత్క్రమణీయ వ్యాకోచము రెండవ దశలో జరిగేది. అలాగే మూడవ దశ ఉత్క్రమణీయ సమోష్ణోగ్రత సంకోచము. మూడవ దశ 4వ దశల్లో సంకోచాలు జరుగుతాయి. మొదటి 2 దశల్లోనూ కూడా ఇక్కడ వ్యాకోచాలు జరుగుతాయి. మూడో దశ ఉత్క్రమణీయ సమోష్ణోగ్రత సంకోచము. అయితే సంకోచంలో వ్యాకోచంలో స్థిరోష్ణక వ్యాకోచంలో ఏంటంటే వాయువు చల్లబడుతుంది, అంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ఇక్కడ ఈ ఉష్ణోగ్రత అనేది తగ్గి మారుతుంది అన్నట్టు ఇక్కడ ఉష్ణోగ్రత. అలాగే నెక్స్ట్ 4వ దశలో ఉత్క్రమణీయ స్థిరోష్ణక సంకోచం. అయితే సంకోచంలో ఎప్పుడు కూడా వాయువు వేడెక్కుతుంది. అంటే వాయువు యొక్క ఉష్ణోగ్రత స్థిరోష్ణక ప్రక్రియల్లో సంకోచం జరిపితే దాని ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా బేసిక్స్ మనకు తెలుసు కాబట్టి అవి మైండ్లో పెట్టుకొని ఇప్పుడు చెప్పేవి వినాలి. మొదటగా ఇక్కడ ప్రక్రియలు 4 అని చెప్పుకున్నాము. ఇక్కడ ఈ వక్రం చూడండి, మొదటిది ఇక్కడ ఏ నుండి బి వరకు వెళ్ళే ప్రక్రియ అనేది మొదటి దశ ఉత్క్రమణీయ సమోష్ణోగ్రత వ్యాకోచం. సమ ఉష్ణోగ్రత అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉండే పరిస్థితుల్లో జరిపే వ్యాకోచము సమోష్ణోగ్రత వ్యాకోచము, ఏ నుండి బి. అలాగే ఇక్కడ బి నుండి సి అనేది ఉత్క్రమణీయ స్థిరోష్ణక వ్యాకోచం. బి నుండి సి ఉత్క్రమణీయ స్థిరోష్ణక వ్యాకోచం. ఉష్ణం అనేది స్థిరంగా ఉంటుంది. ఉష్ణరాశి వినిమయము వ్యవస్థకి పరిసరాలకి మధ్య జరగదు. Q=0 ఇటువంటి ప్రక్రియల్లో. కాబట్టి బి నుండి సి అనేది ఉత్క్రమణీయ స్థిరోష్ణక వ్యాకోచం. ఇక్కడ ఉష్ణోగ్రత తగ్గుతుందని చెప్పాను నేను. T2 నుండి T1కి మారుతుంది, తగ్గుతుంది, చల్లబడుతుంది వాయువు. అలాగే నెక్స్ట్ జరిగే ప్రక్రియ ఏంటంటే సి నుండి డి. ఆ సి నుండి డి జరిగే ప్రక్రియ ఉత్క్రమణీయ సమోష్ణోగ్రత సంకోచం. ఉత్క్రమణీయ సమోష్ణోగ్రత సంకోచము స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది ఈ ప్రక్రియ. ఈ సంకోచం చూడండి T1 ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది సి నుండి డి. అయితే ఘనపరిమాణము V3 నుండి V4కి మారుతుంది ఇక్కడ. అలాగే డి నుండి ఏ మళ్ళీ తిరిగి అంటే తన పూర్వస్థితికి వెళ్ళేటప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే ఉత్క్రమణీయ స్థిరోష్ణక సంకోచం. ఇక్కడ ఉష్ణ వినిమయం జరగదు ఈ ప్రక్రియలో. Q=0. అంటే ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ చూడండి, ఏడి బీసీ ఈ 2 దగ్గరలా కూడా, ఈ సరళ రేఖల దగ్గరలా ఇక్కడ ఉష్ణ వినిమయం అనేది జరగదు ఈ ప్రక్రియల్లో. ఇవి స్థిరోష్ణక ప్రక్రియలు. అలాగే ఏబి సిడి ఈ రెండు కూడా సమ ఉష్ణోగ్రత ప్రక్రియలు, ఉష్ణోగ్రత స్థిరంగా ఉండి జరిపే ప్రక్రియలు. ఇక్కడ ఇది వ్యాకోచము. ఇక్కడ సి నుండి డి వరకు సంకోచం, అంటే ఘనపరిమాణం V3 నుండి V4కి తగ్గుతుంది. ఇక్కడ మళ్ళీ డి నుండి ఏకి వెళ్తున్నప్పుడు ఇక్కడ కూడా సంకోచము, ఇది కాకపోతే స్థిరోష్ణక సంకోచము, ఉత్క్రమణీయ స్థిరోష్ణక సంకోచము. ఇక్కడ ఘనపరిమాణం V4 నుండి V1కి తగ్గుతుంది, తన పూర్వస్థితికి వెళ్తుంది వాయువు. కాబట్టి ఈ చక్రంలో మొత్తము కార్నో చక్రంలో 4 దశలు ఉంటాయి. 4 దశలు ఈ విధంగా చూసాం. అయితే ప్రతి దశలో కూడా జరిగిన పని ఎంత అనేది మనము క్యాలిక్యులేట్ చేస్తాం ముందుగా. అయితే
ఇక్కడ ఏ నుండి బికి వెళ్తున్నప్పుడు స్థిర ఉష్ణోగ్రత T2 వద్ద ఉష్ణాశయం నుండి ఇక్కడ వ్యవస్థ Q2 ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇది స్థిర ఉష్ణోగ్రత అంతే, అంటే ఉష్ణ వినిమయం అనేది జరుగుతుంది, ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు కానీ ఉష్ణ వినిమయం జరుగుతుంది. కాబట్టి ఏ నుండి బి వెళ్తున్నప్పుడు ఇది వ్యవస్థ అనేది ఉష్ణాశయం నుండి ఉష్ణాన్ని ఎంత Q2 ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఇక్కడ Q2 ఉష్ణాన్ని గ్రహించినందుకు ఇక్కడ వ్యాకోచము V1 నుండి V2కు ఉత్క్రమణీయ సమోష్ణోగ్రత వ్యాకోచం జరుగుతుంది. దానివల్ల అక్కడ జరిగిన పని W1 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్న ఉష్ణరాశి Q2, అంతరిక శక్తిలో మార్పు శూన్యము, అది మనకు ఆల్రెడీ తెలుసు. ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం తీసుకుంటాము. Q2 ఈక్వల్ టు W1 ప్లస్ డెల్టా ఈ, కానీ డెల్టా ఈ ఈక్వల్ టు స్థిర ఉష్ణోగ్రత పరిస్థితుల్లో డెల్టా ఈ విలువ శూన్యం ఉంటుంది కాబట్టి W ఈక్వల్ టు Q. కాబట్టి W1 ఈక్వల్ టు Q2 ఈక్వల్ టు RT2 ln V2 బై V1. దీన్ని సమీకరణం 1గా మనము అనుకోవాలి. RT2 ln V2 బై V1. నెక్స్ట్ రెండవ దశలో ఇక్కడ మరొకటి, ఇప్పుడు రెండవ దశలో ఏం జరుగుతుందంటే ఇక్కడ వక్రం చూడండి, బి నుండి సికి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ రెండవ దశ అనేది ఉత్క్రమణీయ స్థిరోష్ణక వ్యాకోచం, అంటే ఉత్క్రమణీయంగా వ్యాకోచం జరుగుతుంది. అది స్థిరోష్ణక పరిస్థితులు, అంటే ఉష్ణరాశి వినిమయం శూన్యం. Q ఈక్వల్ టు 0, ఇక్కడ Q ఈక్వల్ టు 0. కాబట్టి ఈ స్థిరోష్ణక ప్రక్రియలో Q ఈక్వల్ టు 0 ఉంటుంది. కాబట్టి వాయువు V2 ఘన పరిమాణం నుండి V3 ఘన పరిమాణానికి వ్యాకోచం చెందుతుంది. ఇలా వ్యాకోచం చెందినప్పుడు ఉష్ణోగ్రత T2 నుండి T1కి తగ్గుతుంది. T2 ఆరంభ ఉష్ణోగ్రత T2, అంతిమ ఉష్ణోగ్రత T1కు తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ జరిగిన పని తీసుకోవాలి మనము. ముందుగా Q ఈక్వల్ టు 0, ఇక్కడ ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం ప్రకారము చూసుకున్నట్లయితే మనకు తెలుసు కదా, ఇక్కడ Q ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ W2 ఎందుకంటే రెండో దశలో జరిగిన పని కాబట్టి W2 అని తీసుకుంటున్నాము. Q ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ W2, కానీ ఇది స్థిరోష్ణక ప్రక్రియ కాబట్టి Q ఈక్వల్ టు 0 ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ W2, లేదా W2 ఈక్వల్ టు ఈ డెల్టా ఈని అటువైపు తీసుకెళ్తే మైనస్ డెల్టా ఈ అవుతుంది. సో W2 ఈక్వల్ టు మైనస్ డెల్టా ఈ. అయితే మనకు మోలార్ ఉష్ణధారణ సామర్థ్యము, స్థిర ఘన పరిమాణం వద్ద మోలార్ ఉష్ణధారణ సామర్థ్యము CV ఈక్వల్ టు డెల్టా ఈ బై డెల్టా టీ అని తెలుసు మనకి. కాబట్టి దీన్ని మరొక రకంగా రాసుకుంటే డెల్టా ఈ ఈక్వల్ టు CV డెల్టా టీ. ఈ డెల్టా ఈ విలువను మనం ఇక్కడ ప్రతిక్షేపిస్తాం. కాబట్టి W2 ఈక్వల్ టు మైనస్, ఆల్రెడీ ఉంది మైనస్, CV డెల్టా టీ. అయితే ఇక్కడ డెల్టా టీ అంటే ఏంటి? ఉష్ణోగ్రతలో మార్పు ఏంటి? ఆరంభం ఉష్ణోగ్రత T2, అంతిమ ఉష్ణోగ్రత T1. పొరపాటుని ఇక్కడ T2 మైనస్ T1 రాయకూడదు, ఎందుకంటే అంతిమ మైనస్ ఆరంభ ఉష్ణోగ్రతలదే డెల్టా టీ విలువ. కాబట్టి మైనస్ CV అంతిమందెంత? T1 ఉష్ణోగ్రత మైనస్ ఆరంభ ఉష్ణోగ్రత T2, కాబట్టి T1 మైనస్ T2. దీన్ని సమీకరణం 2గా తీసుకుందాం. ఇక్కడ W2 ఈక్వల్ టు మైనస్ CV T1 మైనస్ T2. నెక్స్ట్ మూడో దశ ఇది C నుండి D అంటే ఇక్కడ ఏంటి? ఇది సంకోచం, ఇక్కడ జరిగే ప్రక్రియ సంకోచము, ఉత్క్రమణీయ సంకోచము. అది కూడా సమోష్ణోగ్రత ఉత్క్రమణీయ సంకోచము. సమ ఉష్ణోగ్రత అంటే ఇక్కడ స్థిరమైన ఉష్ణోగ్రత T1 వద్ద ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి స్థిర ఉష్ణోగ్రత T1 వద్ద వాయువు Q1 ఉష్ణాన్ని సింకుకు ఇస్తుంది. సంకోచంలో అంటే ఇక్కడ ఉష్ణాన్ని సింకుకే బదిలీ చేస్తుంది అన్నట్టు వాయువు, కాబట్టి ఉష్ణం విడుదలవుతుంది. ఇక్కడ ఈ ఉష్ణాన్ని సింకుకి ఇచ్చినప్పుడు ఉత్క్రమణీయ సమోష్ణోగ్రత సంకోచంలో ఘనపరిమాణము V3 నుండి V4కు తగ్గినప్పుడు జరిగిన పని W. ఇక్కడ W అంటే ఏంటంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ జరిగిన పని డెల్టా W3 ఈక్వల్ టు Q1, అంటే సింకుకి ఇచ్చిన ఉష్ణము Q1 విలువ ఈక్వల్ టు RT. ఇక్కడ ఉన్న ఉష్ణోగ్రత మనకు తెలుసు కదా T1 ln ఘనపరిమాణం అనేది ఇక్కడ V3 నుండి V4కి తగ్గింది. కాబట్టి ఇక్కడ
v4/v3 అని వస్తుంది. దీన్ని సమీకరణం 3గా తీసుకుంటాం. W3 = Q1 = RT1 ln v4/v3. నెక్స్ట్ తర్వాత లాస్ట్ ప్రక్రియ ఏంటంటే ఉత్క్రమణీయ స్థిరోష్ణక సంకోచము. 4వ దశలో ఉత్క్రమణీయ స్థిరోష్ణక సంకోచం, అది D నుండి అంటే తన పూర్వస్థితికి వెళ్ళేటప్పుడు జరిగే ప్రక్రియ. ఇక్కడ ఇదొక స్థిరోష్ణక ప్రక్రియ. ఈ ప్రక్రియలో వాయువు V4 నుండి V1కు సంకోచం చెందుతుంది. అలా సంకోచం చెందినప్పుడు ఉష్ణోగ్రత ఇక్కడ చూడండి T1 నుండి T2కు పెరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే సంకోచంలో వాయువు వేడెక్కుతుంది, వ్యాకోచంలో వాయువు చల్లబడుతుంది స్థిరోష్ణక ప్రక్రియలో. కాబట్టి ఇక్కడ D నుండి Aకి వెళ్తున్నప్పుడు వాయువులో ఏమవుతున్నాయి మార్పులు, ఉష్ణోగ్రత పెరుగుతుంది T1 నుంచి T2కు. సో ఇదొక స్థిరోష్ణక ప్రక్రియ. ఈ స్థిరోష్ణక ప్రక్రియలో వాయువు V4 నుండి V1కు సంకోచం చెందుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత T1 నుండి T2కు పెరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. Q = ΔE + W4. కాబట్టి 4 ఎందుకంటే 4వ దశ. Q ఉష్ణ వినిమయం అనేది జరగదు కాబట్టి Q = 0. 0 = ΔE + W4 లేదా W4 = -ΔE. అయితే ఇందాక చూసాము ΔE = CV ΔT. కాబట్టి W4 = -CV ΔT. ΔT అంటే ఏంటంటే అంతిమ ఉష్ణోగ్రత మైనస్ ఆరంభ ఉష్ణోగ్రత. అంతిమ ఉష్ణోగ్రత T2, ఆరంభ ఉష్ణోగ్రత T1. కాబట్టి W4 = -CV T2 - T1. అయితే ఇక్కడ మనము దీన్ని T1 - T2 చేస్తే ఇక్కడ మైనస్ అనేది పోతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి W4 = CV × T1 - T2. ఇది సమీకరణం 4. ఇప్పుడు 4 దశల్లో జరిగే పని ఎంతో చూసాం. మొత్తం చక్రంలో ఆ చక్రీయ ప్రక్రియలో జరిగే పని ఎంత, మొత్తం జరిగిన పని W = అన్ని దశల్లో జరిగిన పనుల యొక్క మొత్తానికి సమానం. కాబట్టి W1 + W2 + W3 + W4. కాబట్టి ఇప్పటిదాకా అన్ని సమీకరణాలు తీసుకున్నాం కదా, 1 2 3 4, అవన్నింటిని కూడా కూడతాం. ఇక్కడ వస్తుంది RT2 ln RT2 ln V2/V1 - CV, ఇది రెండో దశలో జరిగింది, -CV T1 - T2 + RT1 ln V4/V3 + CV T1 - T2. ఇక్కడ -CV T1 - T2 అలాగే +CV T1 - T2 రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. సో మనకేమొస్తుందంటే W = RT2 ln V2/V1 + RT1 ln V4/V3. ఇది సమీకరణం 5. RT2 ln V2/V1 + RT1 ln V4/V3 సమీకరణం 5. నెక్స్ట్ ఇక్కడ V2లు V3లు ఒకే స్థిరోష్ణ రేఖపై, అలాగే V4 V1లు ఒకే స్థిరోష్ణక రేఖపై ఉన్నాయి. ఇక్కడ స్థిరోష్ణక రేఖలు అంటే ఇవి DA అలాగే BC, ఇవి రెండు కూడా స్థిరోష్ణక రేఖలు. ఇందులో కూడా మనకి V2 V1 ఒకే రేఖపై ఉన్నాయి, అలాగే V4 V3 అనేవి ఒకే రేఖపై ఉన్నాయి. కాబట్టి మనము ఇక్కడ చూడండి ఈ విధంగా రాసుకోవచ్చు. V2 V3 అలాగే V1 V4. T2 V2 పవర్ గామా -1 = T1 V3 పవర్ గామా -1. దీన్ని ఇలా రాసుకోవచ్చు. T1 ఇటువైపు తీసుకొచ్చి V2 కుడివైపు తీసుకెళ్తే T2/T1 = V3/V2 హోల్ పవర్ గామా -1. అయితే మనకి ఇంకొకటి కూడా వస్తుంది, ఇంకొక స్థిరోష్ణక రేఖ పైన T1 V4 పవర్ గామా -1 = T2 V1 పవర్ గామా -1. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ T2 V2 పవర్ గామా -1 = T1 V3 పవర్ గామా -1. ఇదొక ఈక్వేషన్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే T1 V4 పవర్ గామా -1 = T2 V1 పవర్ గామా -1. ఆ రెండు ఈక్వేషన్సే మనం ఇక్కడ తీసుకున్నాము. సో T1 V4 పవర్ గామా -1 = T2 V1 పవర్ గామా -1. అయితే T2/T1 = మళ్ళీ ఏమొస్తుంది మనకి, T2/T1, ఈ T1 ఇటు తీసుకురావాలి, V1ని ఎడం వైపు. T2/T1 = V4/V1 పవర్ గామా -1.
దీన్ని ఇప్పుడు చూడండి T2/T1 రెండు దగ్గరలో ఉంది. ఆ T2/T1 ఇక్కడనేమో V3/V2 పవర్ గామా మైనస్ 1, ఇక్కడేమో T2/T1 ఈక్వల్ టు V4/V1 పవర్ గామా మైనస్ 1. కాబట్టి ఈ రెండు కూడా సమానమని రాసుకుంటాం. V3/V2 పవర్ గామా మైనస్ 1 ఈక్వల్ టు V4/V1 పవర్ గామా మైనస్ 1. ఈ గామా మైనస్ 1 అనేది కామన్ కాబట్టి అది తీసేస్తే V3/V2 ఈక్వల్ టు V4/V1. లేదా ఇప్పుడు వీటిని V3ని రైట్ సైడ్, V1ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ V4/V3 ఈక్వల్ టు V1/V2. ఇది ఈక్వేషన్ 6. అయితే ఇక్కడ మీరు ఒక్కటి చూడండి, ఈ V4/V3 అంటే ఏంటి, ఇక్కడ V1/V2. దాన్ని మనం ఈ సమీకరణంలో అంటే V1/V2 అనే విలువని ఇక్కడ ఈ సమీకరణంలో ఇక్కడ ఈ ప్లేస్లో V4/V3 అంటే V1/V2 వచ్చింది ఇందాక. కాబట్టి ఈ ప్లేస్లో దాన్ని ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది మనకి ఈక్వేషన్, RT2 ln V2/V1 ప్లస్ RT1 ln V1/V2. అదే అక్కడ మనం నెక్స్ట్ స్లైడ్లో రాసుకుంటున్నాం. ఇక్కడ RT2 ln V2/V1 ప్లస్ RT1 ln V1/V2. అయితే ఇక్కడ మనము ఈ ln V1/V2ని V2/V1 చేసినట్లయితే ఇక్కడ ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్, ఇది పైకి అది కిందకు వస్తే V2 పైకి V1 కిందకు వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది ప్లస్కి బదులు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే సమీకరణము W ఈక్వల్ టు RT2 ln V2/V1 మైనస్ RT1 ln V1/V2 అవుతుంది. ఇక్కడ తీసుకున్నాం కదా, ఇదే సమీకరణం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమేమి కామన్ ఉన్నాయి, R కామన్గా ఉంది, అలాగే ln V2/V1 రెండిట్లో కూడా కామన్గా కనిపిస్తుంది. ఇవన్నింటిని బయటికి తీసుకొచ్చి ఈ T2 మైనస్ T1ని బ్రాకెట్లో వేద్దాం. W ఈక్వల్ టు RT2 మైనస్ T1 ln V2/V1. ఇది చక్రీయ ప్రక్రియలో జరిగిన మొత్తం పని W. అయితే మనకు కార్నో యంత్రం దక్షత తెలియాలి, ఈటా. కార్నో యంత్రం దక్షత ఈటా ఈక్వల్ టు జరిగిన మొత్తం పని W డివైడెడ్ బై ఉష్ణాశయం నుండి గ్రహించిన ఉష్ణం. ఉష్ణాశయం నుండి ఎప్పుడు ఉష్ణం గ్రహించబడింది, మొదటి దశలో Q2, అది Q2. W/Q2 అనేది కార్నో దక్షతకు సమానము. ఈటా ఈక్వల్ టు W/Q2. అయితే W విలువ ఇక్కడ ఏమొచ్చింది మనకి, W ఈక్వల్ టు R ఇంటూ T2 మైనస్ T1 ln V2/V1. దాన్ని ఇక్కడ మనము పైన రాసుకుంటాం W ప్లేస్లో. అలాగే Q2 అంటే మనకి మొదటి సమీకరణం ఇది ఉంది కదా, ఇక్కడ ఈ సమీకరణం Q2 ఈక్వల్ టు RT2 ln V2/V1. దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఫస్ట్ ఈ 7వ సమీకరణం W విలువ అనేది ఇక్కడ నుంచి తీసుకొని Q2 విలువ మొదటి సమీకరణాన్ని రాసుకుంటాం, RT2 ln V2/V1. అయితే ఇక్కడ ln V2/V1 ln V2/V1 క్యాన్సిల్, అలాగే R క్యాన్సిల్, మిగిలినవి ఈటా ఈక్వల్ టు T2 మైనస్ T1/T2. కాబట్టి ఇది మనకు ఆరంభ అంతిమ ఉష్ణోగ్రతలు తెలిసినప్పుడు మనము ఈ కార్నో యంత్రం యొక్క దక్షత కనుక్కోగలుగుతాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యవస్థ గ్రహించిన నికర ఉష్ణము అంటే Q2 మైనస్ Q1 అంటే కొంత ఉష్ణం విడుదలైంది, కొంత గ్రహించబడింది. అయితే అక్కడ గ్రహించబడిన నికర ఉష్ణం అంటే ఏంటి, Q2 మైనస్ Q1 అనే దానికి సమానం. ఈ Q2 మైనస్ Q1 అనేది ఆ వ్యవస్థలో జరిగిన పనికి సమానము. కాబట్టి W ఈక్వల్ టు Q2 మైనస్ Q1. కాబట్టి ఈ W స్థానంలో Q2 మైనస్ Q1ని తీసుకోవచ్చు. అప్పుడు కార్నో యంత్రం దక్షత ఈటా ఈక్వల్ టు Q2 మైనస్ Q1/Q2 అనేది వస్తుంది. ఈ విధంగా కూడా కార్నో యంత్రం దక్షత ఫార్ములా ఉంటుంది, ఈటా ఈక్వల్ టు Q2 మైనస్ Q1/Q2. కాబట్టి ఈటా దేనికి సమానము, ఈటా ఈక్వల్ టు 1 ఆ వ్యవస్థలో జరిగిన పని, చక్రీయ ప్రక్రియలో జరిగిన పని డివైడెడ్ బై గ్రహించిన ఉష్ణరాశి W/Q2. లేదా ఇంకో ఫార్ములా T2 మైనస్ T1/T2. అలాగే ఇది దేనికి సమానం అంటే Q2 మైనస్ Q1/Q2కు సమానము. ఇది కార్నో యంత్రంలో జరిగే 4 దశల్లో జరిగే ప్రక్రియ, చక్రీయ ప్రక్రియ. అలాగే అది తిరిగి తన పూర్వస్థితికి వచ్చేటప్పుడు మొత్తం జరిగిన పని ఎంత అనేది కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది.